తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 లక్షల పైచిలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అటు అసెంబ్లీలో ఇటు మండలిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. గత ప్రభుత్వం మాకు ఎలాంటి న్యాయం చేయలేకపోయింది. మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఏజెన్సీల వలన చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనేటువంటి మాట కూడా వారైతే చెప్తున్న పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి జేఏసీ చైర్మన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పుల్లి లక్ష్మయ్య ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం కోరుకుంటా ఉన్నారు? మండలిలో అటు అసెంబ్లీలో రెండు వైపులా కూడా మీ గురించి చర్చ జరుగుతూ ఉంది కదా, ఒకవైపుగా కొలిక్కి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉందా? రాష్ట్రంలో ఉన్న మా 4 లక్షల మంది పైచిలకు అవుట్సోర్స్ ఉద్యోగస్తుల తరపున తొలి వెలుగు ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక విషయం అనేది బయటికి రావడానికి ప్రధాన కారణంలో మనకు మీడియా అనేది ఇంపార్టెంట్. మా యొక్క సమస్యని మీరు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఈరోజు అసెంబ్లీలో మండలిలో మా యొక్క సమస్యల్ని మాట్లాడటం కూడా మాకు కూడా కొంత మంచిది అనిపిస్తుంది. కానీ ఈ విషయం మీద కూడా ప్రభుత్వం కూడా స్పష్టత కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మొన్న కోననేని సాంబశివరావు గారు మాట్లాడారు, నిన్న పైడి రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు, ఇవాళ అంజిరెడ్డి వాళ్ళు, నిన్న కవిత వాళ్ళు కూడా మండలిలో కూడా మాట్లాడారు. మరి ఇంకా ప్రభుత్వం సూటిగా మేము ప్రజాప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, ఇంకా ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవటం లేదు? ఈ రీసెంట్గా మనం చూసినట్టయితే అనేక పత్రికలలో మొదటి పేజీలలోనే ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అధికారులు కలిసి కుంభకోణాలు జరుగుతాయి, కొన్ని 100 కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది, ఏజెన్సీల పేరు మీద 600 కోట్ల పైచిలకు ఒక నెలకే ఏజెన్సీలకు పోతూ ఉన్నాయి, మరి బోగస్ ఉద్యోగస్తులు అని చెప్తా ఉన్నారు, ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తీసుకొచ్చిర్రు. మరి వీటన్నిటి మీద ఇంత చర్చ జరుగుతున్నా కూడా ఇంకా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా మేము ప్రజాప్రభుత్వం మరొకసారి అడుగుతున్నాము. మరి దీనికి మన ముఖ్యమంత్రి గారు జనవరి 6 వరకు కూడా అన్ని శాఖల అధికారులు కూడా ఈ మా యొక్క సమస్యల్ని మీరు నా ముందుకు తీసుకురాని 26 తారీఖు కూడా సమయం కూడా ఇచ్చారు. మేము సూటిగా మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాం, మార్చి 31 వరకు మాత్రమే ఈ రాష్ట్రంలో ఏజెన్సీలకు అవకాశం ఉన్నది. మళ్ళీ మీరు ఏప్రిల్ తర్వాత కనుక ఈసారి ఏజెన్సీలను తీసుకొస్తే మాత్రం రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ తరఫున ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని తయారు చేయడానికి సిద్ధంగా తయారై ఉన్నాం. ఇక్కడ చేస్తాం, ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కూడా మేము పోతాను కూడా సిద్ధంగా అయి ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక మార్చి తర్వాత మీరు ఏజెన్సీలను ఖచ్చితంగా రద్దు చేసి కార్పొరేషన్ వైపే మొగ్గు చూపుతారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే నోటింగ్ నడుస్తూ ఉందో దానిలో కొంతమంది జలమండలికి సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించి గొడవలు నడుస్తూ ఉన్నాయి, ఇటు కంప్యూటర్ ఆపరేటర్లకు సంబంధించి గొడవలు నడుస్తూ ఉన్నాయి, చాలా వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అసలు ఏ డిపార్ట్మెంట్లో 100కు 100% అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించడం జరిగింది, ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్లలో కొనసాగింపు జరుగుతూ ఉంది? ఇప్పుడు మా దృష్టికి వచ్చిందంటే ఒక 5-6 డిపార్ట్మెంట్లలో ఈ సమస్య జరుగుతుంది. జలమండలిలో 600 సుమారుగా 70 మంది మీటర్ రీడర్లు ఉన్నారు. వరంగల్ మన కరీంనగర్ మున్సిపాలిటీలో ఒక 50 మంది ఉన్నారు. నల్లగొండ మిగతా జిల్లాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక 100 మంది ఉన్నారు. ఇట్లా ఇది ఏమైందంటే ఈ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ఈ లాగిన్ అనేది రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఇచ్చారు. ఈ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఏం జరుగుతుందా అంటే డేటా ఎక్కించే క్రమంలో వాళ్ళ పేరు కొట్టడం, తప్పు కొట్టడము, మొత్తం 28 కాలమ్స్ ఉన్నాయి ఆన్లైన్లో. ఇందులో ఏ ఒక్క కాలం కొట్టపోయినా కూడా వాళ్ళ పేరు తప్పు వస్తుంది. పేరు తప్పు రావడం వల్ల వాళ్ళ డేటా ఐఎఫ్ఎంఎస్లో లేదు. ఇది ఒక ఎత్తు భాగం అయితే, రెండో భాగం ఏం జరిగిందంటే 10-15 సంవత్సరాల నుంచి పనిచేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు అప్రూవల్ లేదని చెప్పడం ఏంది? మీరు 15 నుంచి ఏం చేస్తున్నారు? ఈ ఐఏఎస్ ఆఫీసర్ మరి అప్రూవల్ చేయకుండా వీళ్ళతోని ఇంట్లో మీ బండ చాకిరి చేయించుకోరు కదా, మరి ఎట్లా చేయించుకోరు ఇన్ని రోజులు? మీరు అప్రూవల్ కూడా కనీసం మేము మా దగ్గర ఇంతమంది ఉద్యోగస్తులు అని చెప్పి మీరు ఫైనాన్స్ నుంచి అప్రూవల్ తెచ్చుకోకుండా మీరు వీళ్ళతో పని ఎట్లా చేయించుకోరు చెప్పండి. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో కుమ్మెక్కుగా అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా మీరు అన్యాయం జరగకుండా, ముఖ్యమంత్రి గారు అన్యాయం జరగకుండా, ఎక్కడ పని చేసినా ఈఎస్ఐ ఉన్నా ఈపీఎఫ్ లేకున్నా ఏం లేకపోయినా ఒక ఉద్యోగస్తుడు కనుక ప్రభుత్వం నుంచి డబ్బులు డ్రా చేసినట్టయితే ఇప్పుడు సర్వేలో కనుక జెన్యూన్ అక్కడ పనిచేస్తే మాత్రం వాళ్ళందరి డేటా కూడా ఐఎఫ్ఎంఎస్లో మాత్రం మీరు 26 తారీఖు వరకు ఎక్కించే విధంగా ఆదేశాలు ఇవ్వమని కూడా మేము కోరుతా ఉన్నాం. ఏజెన్సీలు ఎన్ని ఉండొచ్చు ఇప్పటి వరకు? మొత్తం ఈ 4,40,000 మంది ఎన్ని ఏజెన్సీల కింద కొనసాగుతూ ఉన్నారు మీరు? సుమారుగా మాకున్న సమాచారం మేరకు సుమారుగా 700 పైచిలుకు ఏజెన్సీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 700 పైచిలుకు ఏజెన్సీల కింద 4 లక్షల పైచిలుకు ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. వీటిల్లో కొంతమందికి అయితే జెన్యూన్గా చెప్పాలంటేనా మైనార్టీ డిపార్ట్మెంట్లో పనిచేసే లెక్చరర్స్ ఉన్న డైలీ వేజ్ వీళ్ళు పార్ట్ టైం ఫుల్ టైం లెక్చరర్స్కి ఈఎస్ఐపిఎఫ్ ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్లో పనిచేసే మా టీచర్లకు ఈఎస్ఐ ఈపీఎఫ్ లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం కావాలని ఈపీఎఫ్ ఈఎస్ఐ లేకపోతే 5,000 రూపాయలు మిగులుతుంది ఒక ఉద్యోగస్తుడి పేరు మీద ప్రభుత్వానికి. అరే ఒక ఉద్యోగస్తుడు ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారం ఈఎస్ఐ అతను ఉద్యోగ భద్రత కానీ వాటి కొంత గ్రాడ్యుయేట్ ఈపీఎఫ్ అమౌంట్ కానీ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇట్లా కొంతమందికి ఈపీఎఫ్ ఈఎస్ఐ లేవు,
కొంతమందికి చెక్ పేమెంట్ విధానం తీసుకొచ్చి కొంతమందికి డైలీ వే ఇవన్నీ విధానాలు రద్దు చేసి ఒకటే విధానం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అందరిని ఒకటే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒకటే విధానం తీసుకొస్తే ప్రభుత్వానికి స్పష్టత ఉంటుంది, ఉద్యోగులకు స్పష్టత ఉంటుంది, రాబోయే రోజులు అక్రమాలకు చెక్ పెట్టవచ్చు అనేది ప్రధాన కారణం. మనతో పాటుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ కూడా ఉన్నారు. అన్న, మీరు ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరబోతా ఉన్నారా? మేము ఇప్పుడు కాదు, జేఏసీ పెట్టిన 2-3 ఇయర్స్ నుండి అవకతవకలు జరుగుతుంది. ఏజెన్సీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుమ్మకైతురు అని చెప్పేసి ముందు నుండే మేము చెప్తా ఉన్నాము. అయినా గవర్నమెంట్ ఇప్పుడు 20,000 మంది, 30,000 మంది, 15,000 మంది అంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లో ఐఎంఎస్ పోర్టల్ దాంట్లో కూడా తీసుకోలేదు. దాదాపుగా ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో కానీ పనిచేసే వాళ్ళకు అసలు ఐఎంఎస్ పోర్టలే లేదు. వాళ్ళు బెడ్ కేర్ అని చెప్పేసి, యాక్టివిటీ అని చెప్పేసి కొన్ని పేర్లతో పిలిచి వాళ్ళను ఐఎంఎస్ పోర్టల్ కానీ వాళ్ళ గుర్తింపు కూడా లేకుండా చేసేస్తారు. అందుకోసమని వాళ్ళందరినీ కూడా ఐఎంఎస్ పోర్టల్లో చర్చించాలి. దాదాపు అట్లా 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళని ఐఎంఎస్ పోర్టల్లో చర్చకపోవడం వల్ల వాళ్ళకు నెలకు సరిగా జీతాలు కూడా లేవు. వాళ్ళకి నెలకు అసలు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఉండదు. సరిగా వాళ్ళకు మళ్ళీ పిఎఫ్ కూడా చెల్లించకపోవడము, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని చెప్పేసి మనము గత 2 సంవత్సరాల నుండి ప్రతి ఎమ్మెల్యేను, ఎంపీలను కలుస్తూనే ఉన్నాము, చెప్తూనే ఉన్నాము. కానీ అది అయిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మన అసెంబ్లీలో కూడా మన వాళ్ళు చాలామంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి సరైన ఆన్సరు మన డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, మన దానికి సంబంధించిన మంత్రులు కానీ లేచి దానికి సమాధానం కూడా ఇవ్వలేకపోతారు. ఏమంటే నోట్ చేసుకున్నాము. ఇది ప్రతిసారి నోట్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ దాని మీద ఎప్పుడు కూడా చర్చకు పెట్టడం లేదు. ఈసారైనా చర్చకు పెట్టాలని చెప్పేసి మేము మా జేఏసీ తరఫున డిమాండ్ చేసుకుంటూ ఉన్నామని చెప్పేసి మీ టీవీ కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది కూడా పిఎఫ్లు కట్టట్లేదని చెప్పేసి, ఏజెన్సీలు ఈఎస్ఐ కట్టట్లేదని చెప్పేసి ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అట్లాంటి ఏజెన్సీలను మీరు గుర్తించడం జరిగిందా? మేము చాలా ఏజెన్సీల పేర్లు కూడా మేము చెప్పినామున్నాం. కానీ వాళ్ళు అధికారులతోటి కుమ్మక్కై ఉన్నారు కాబట్టి వాళ్ళని బయట రానియకుండా అదే ఎమ్మెల్యే ఎంపీలతో తొత్తుగా మారి వాళ్ళు బయటికి వస్తలేరు. మేము ఎన్నోసారి కంప్లైంట్ ఇస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టమంటారు. కానీ మళ్ళీ రిటర్న్ వేరే పేరు పెట్టుకొని వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పేరు మార్చేసి నెక్స్ట్ ఇయర్ ఆయన వేరే పేరుతోటి కంటిన్యూ టెండర్ నడుస్తూ ఉంది. అందుకోసం చెప్పేసి మేము అది రద్దు చేయమని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టమని కలెక్టర్ గారిని ఎన్నోసార్లు మా పేపర్లు ఇవ్వడం జరిగింది. అవినీతి ఏజెన్సీలను తీసేయడం అని చెప్పేసి చెప్పినా కూడా అది నెక్స్ట్ అదే కొనసాగుతూ ఉంది. దీనికి గవర్నమెంట్ ఇప్పటికైనా దృష్టి పెట్టి, గవర్నమెంటే చెప్తుంది స్వయంగా వీళ్ళు కుమ్మక్ చేస్తారు, ఏజెన్సీ వాళ్ళు ఇంత దోచుకుంటారు అని చెప్పేసి. అట్లాంటి చెప్పినప్పుడు ఇది ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మన ఆంధ్రప్రదేశ్ లాగా చేయవచ్చు అని చెప్పేసి మేము సీఎం గారిని మరీ కోరుతా ఉన్నామన్నా. మా అవుట్సోర్సింగ్ చేయిస్తారు. ఏజెన్సీలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుకి, తర్వాత ఏజెన్సీల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మీలాంటి వారికి వచ్చేటువంటి డబ్బుకి ఎంత తేడా ఉంటుంది? దానిలో కమిషన్ ఎంత మేరకు పోతా ఉంది? కనీసము ఏ విధంగా లెక్క చేసినా కూడా ఈఎస్ఐ, ఈపీఎఫ్, జిఎస్టీ కమిషన్ పేరు మీద ఒక్కొక్క ఉద్యోగస్తునికి యావరేజ్గా 8 నుంచి 10,000 రూపాయలు ఒక పర్సన్ మీద ఏజెన్సీలకు పోతాయి. మరి ఇవన్నీ కట్టాలి. ఆయన ఈపీఎఫ్ కట్టాలా, ఈఎస్ఐ కట్టాలా, జిఎస్టీ కట్టాలా, ఏజెన్సీస్ కమాండ్ కట్టాలా. ఇవి ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళకి ఇచ్చేది 1 ఇయర్ పీరియడ్ అన్న. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చి 31 వరకు వీళ్ళకి రెన్యువల్స్ ఉంటాయి. ఇక ఈ 1 ఇయర్ కాలంలో ఆయన ఇక రేపు కడతాం, ఎల్లుండి కడతాం అని చెప్పి ఒక 6 నెలలు తిప్పుతాడు. ఈ 6 నెలల కాలంలో మళ్ళీ గట్టిగా అడిగితే 2 నెలలు కడతాడు, మళ్ళీ 6 నెలలు కడితే ఒక 5-6 నెలలు కడతాడు. ఇట్లా రాష్ట్రంలో 50 to 60% ఉద్యోగస్తులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ కట్టరు వీళ్ళు. అట్లా కొన్ని కోట్లు మిగులుతాయి. ఇక జిఎస్టీ ఇక్కడ ఆడిట్ ఉండదు. జిఎస్టీకి అడిగిన నాదుడు ఉండడు. ఒక్కొక్క ఉద్యోగస్తుడికి జిఎస్టీ 5,000 కట్టాలి, 4 నుంచి 5,000 కట్టాలి. అది దాని మీద ఆడిట్ ఉండదు. అంటే ఈ విధంగా చూస్తే 8 నుంచి 10,000 రూపాయలు ఒక ఉద్యోగస్తుల మీదనే పోతుంది ఏజెన్సీకి. మరి ఇట్లా 700 పైచిలకు ఉద్యోగస్తులు, 4 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తులకు ఇక ఎన్ని వేల కోట్ల వ్యాపారం అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఫైనల్గా మీకు ఖచ్చితమైనటువంటి భరోసా దొరుకుతుందని భావిస్తూ ఉన్నారా? మొత్తానికైతే అసెంబ్లీలో అటు మండలిలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మీకు మార్చి 31 తర్వాత తీపి కబురు ఉంటుంది, మీకు కావాల్సినటువంటి కార్పొరేషన్ వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? అంటే మేము కొంత నమ్మడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు ఈ విషయం అనేది సీఎం లెవెల్కి పోకపోవటం కూడా కొంత జరిగింది. మరి చాలామంది ఇప్పుడు సీఎం దృష్టికి పోవటం, మరి జనవరి 26వ తారీఖు వరకు నాకు డేటా ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి జనవరి 26 తర్వాత కనుక సీఎం ఏం చెప్తాడు అనే దాని మీదనే మేము అందరం ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ కనుక సీఎం కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకొని వీళ్ళకు మళ్ళీ కార్పొరేషన్లో తీసుకొస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి, గట్టి పునాది వేస్తాము. రాబోయేలో వ్యతిరేకత అనేది తప్పకుండా ఉంటుంది. ఒకవేళ ఇది న్యాయబద్ధంగానే ఉంది వీళ్ళ కోరిక, నిజంగానే ఇక్కడ జెన్యున్గా 1,000 కోట్ల స్కామ్ జరుగుతుందని కనుక సీఎం ఆలోచన చేసి ఏజెన్సీలను తీసి కనుక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా 1,00,000 మందితో భారీ బహిరంగ సభతో కృతజ్ఞత సభ ఉంటుంది. లేదంటే అంతే మందితోని వ్యతిరేక చర్యలు కూడా మొదలవుతాయి. ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మార్చి 31 తేదీ లోపల
ఖచ్చితంగా తేల్చుకోవాల్సినటువంటి మాటనైతే జేఏసీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.